మహబూబ్నగర్ జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం నుంచి బీఆర్ఎస్ జెడ్పీటీసీలు వాకౌట్ చేశారు. పార్టీ మారిన స్వర్ణ సుధాకర్ రెడ్డి జెడ్పీ చైర్పర్సన్గా కొనసాగడాన్ని నిరసిస్తూ సమావేశాన్ని బహిష్కరించారు. జెడ్పీ చైర్పర్సన్ స్వర్ణ బీఆర్ఎస్కి రాజీనామా చేయకుండా కాంగ్రెస్లో చేరారని జెడ్పీటీసీ ఇంద్రయ్య సాగర్ మండిపడ్డారు. సమావేశం జరుగుతుండగా ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డితో పాటు పలువురు జెడ్పీటీసీలు వాకౌట్ చేశారు. మహబూబ్నగర్ జిల్లా పరిషత్ సర్వసభ సమావేశం మా యొక్క 5 సంవత్సరాల టర్ములో ఇది చిట్ట చివరి సమావేశం. అయితే ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలు కానీ టీఆర్ఎస్ పార్టీ పక్షాన గెలిచినటువంటి జెడ్పీ చైర్మన్ గారు అధికారం పోయిందని, ఆ అధికారంతో పాటు పార్టీ ద్వారా మాకేదో ఇబ్బంది జరిగిందని, ఆత్మాభిమానం అడ్డొచ్చిందని పదవికి రాజీనామా చేయకుండా, ఆ పార్టీ ద్వారా సంక్రమించిన పదవికి రాజీనామా చేయకుండా కాంగ్రెస్ పార్టీలో చేరి ఆమె నాయకత్వంలో ఈరోజు జిల్లా పరిషత్ సర్వసభ సమావేశం జరుపుతున్నారు. కనుక మేము ఇక్కడ ఉన్నటువంటి మిగిలిన 13 మంది జడ్పీటీసీలము కోఆప్షన్ సభ్యులు అందరం కూడా మూకుమ్మడిగా నీకు నైతిక అర్హత లేదు, ఒక పార్టీ ద్వారా సంక్రమించినటువంటి పదవి, ఆ కార్యకర్తల కష్టం మీద వచ్చినటువంటి పదవి, ఆ నాయకత్వం ఇచ్చినటువంటి పదవిని మీరు వదులుకోకుండా ఎప్పుడైతే పార్టీ మారినరో మీకు అర్హత లేదనే విషయంలో మేము ఈరోజు అందరం కూడా బైకాట్ చేసి రావడం జరిగింది. దయచేసి అందరికీ తెలియజేసేది ఒకటే, మనకు ప్రజలు ఇచ్చినటువంటిది ప్రజల కోణంలో కష్టపడాలన్నటువంటిది ప్రజలు చెప్పి మనల్ని ఇక్కడికి పంపించారు. అధికారం కోసమో ఇంకో దానికోసమో కాదు. మనం ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఏవైతే కాకమ్మకథలు, ఏవైతే గొంతెమ్మ కోరికలు చెప్పి ఎన్ని చిట్టాలు చెప్పిందో, అన్ని రకాల చెప్పి వచ్చిందో దాన్ని నిలదీయడానికి మంచి అవకాశం. మహబూబ్నగర్ జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం నుంచి బీఆర్ఎస్ జెడ్పీటీసీలు వాకౌట్ చేశారు. పార్టీ మారిన స్వర్ణ సుధాకర్ రెడ్డి జెడ్పీ చైర్పర్సన్గా కొనసాగడాన్ని నిరసిస్తూ సమావేశాన్ని బహిష్కరించారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్. సునీత, మహబూబ్నగర్ జెడ్పీ సర్వసభ సమావేశాన్ని ఇవాళ నిర్వహించారు. అయితే ఈ సర్వసభ సమావేశాన్ని బీఆర్ఎస్ జెడ్పీటీసీలు బహిష్కరించారు. ఇటీవల బీఆర్ఎస్ జెడ్పీ చైర్పర్సన్ గా ఉన్నటువంటి స్వర్ణ సుధాకర్ రెడ్డి ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ జెడ్పీటీసీలంతా కూడా ఆమెను పార్టీ జెడ్పీ చైర్మన్ పదవికి రాజీనామా చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ రావడం జరిగింది. ఓ దశలో అవిశ్వాసం పెట్టడానికి కూడా బీఆర్ఎస్ జెడ్పీటీసీలు సిద్ధం కావడం జరిగింది. పార్లమెంట్ ఎన్నికల హడావుడి కారణంగా అది సాధ్యం కాలేదు. అయితే ఇవాళ జెడ్పీ సర్వసభ్య సమావేశం చివరిది. మరొక 20 రోజుల్లో ఈ పదవి కాలం ముగుస్తుంది. ఇవాళ చివరి సమావేశం నిర్వహించడానికి జెడ్పీ సర్వసభ సమావేశానికి జెడ్పీటీసీలంతా కూడా హాజరు కావడం జరిగింది. అయితే సమావేశం స్టార్ట్ కావడంతో బీఆర్ఎస్ జెడ్పీటీసీలు తమ నిరసనను వ్యక్తం చేయడం జరిగింది. స్వర్ణ సుధాకర్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి జెడ్పీ చైర్పర్సన్ గా ఎన్నికై ఆమె పార్టీ మారి రాజీనామా చేయకుండా ఇవాళ సమావేశం ఎలా నిర్వహిస్తారని చెప్పి బీఆర్ఎస్ పార్టీ జెడ్పీటీసీలు నిరసనను వ్యక్తం చేయడం జరిగింది. ఆమె పార్టీకి రాజీనామా చేసిన తర్వాతనే సమావేశాన్ని పార్టీకి కావచ్చు పదవికి రాజీనామా చేసిన తర్వాతనే సమావేశాన్ని నిర్వహించాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ జెడ్పీటీసీలు డిమాండ్ చేస్తూ సమావేశాన్ని బహిష్కరించడం జరిగింది. అయితే స్వర్ణ సుధాకర్ రెడ్డికి మాజీ ఎమ్మెల్యే మహిళగా ఉన్నటువంటి ఆమెకు ఆ సొంత మండలం కాకుండా భూత్పూర్ మండలంలో ఆమెను బీఆర్ఎస్ పార్టీ జెడ్పీటీసీగా గెలిపించుకోవడం జరిగింది. ఆమె మాజీ ఎమ్మెల్యే మహిళ కావడంతో ఆమెకు గౌరవ సూచకంగా ఈ యొక్క జెడ్పీ చైర్పర్సన్ పదవిని బీఆర్ఎస్ పార్టీ ఏకగ్రీవంగా ఇవ్వడం జరిగింది. ఆ రోజున బీఆర్ఎస్ నుంచి జెడ్పీ చైర్పర్సన్ గా అనేక మంది పోటీ పడ్డప్పటికీ కూడా మాజీ ఎమ్మెల్యే మహిళ అనేటటువంటి గౌరవంతో బీఆర్ఎస్ పార్టీ ఆమెను ఎటువంటి కండిషన్స్ లేకుండా ఆమెను జెడ్పీ చైర్పర్సన్ గా చేయడం జరిగింది. అయితే 5 ఏళ్ల పాటు పార్టీలో పదవి అనుభవించి పార్టీలో ఉన్నటువంటి స్వర్ణ సుధాకర్ రెడ్డి ఎన్నికల తర్వాత ప్రభుత్వం మారగానే పార్టీ మారినటువంటి జెడ్పీ చైర్పర్సన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి ఆమె రాజీనామా చేయాలని చెప్పి డిమాండ్ చేయడం జరిగింది. ఇది డిమాండ్ చేస్తూ ఇవాళ మీటింగ్ ని బైకాట్ చేసి
జెడ్పీటీసీలంతా కూడా Right. బయటికి రావడం జరిగింది. ఎమ్మెల్సీ లోకల్ బాడీ ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డితో పాటు జెడ్పీటీసీలంతా కూడా సమావేశాన్ని బహిష్కరించడం జరిగింది. సునీత. రైట్ నరేష్, థ్యాంక్ యూ.